పిలుస్తోంది తెలుగుదేశం, నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం, పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం, పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు, మహానాడు మహానాడు గర్జించను. మన యలమంచిలి నియోజకవర్గంలో యలమంచిలి హెడ్ క్వార్టర్లో మరి మినీ మహానాడు కార్యక్రమం జరుగుతున్నది. గురువైద్యులు శ్రీ పప్పల చలపతిరావు గారిని వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. ఎన్నో విధాలుగా ఆర్ఎస్లో కృషి చేసి మరి ప్రభుత్వం రావడానికి కృషి చేసిన మన గౌరవనీయులు శ్రీ ప్రగతి నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు బహుత్తరమైన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అదేకాక ఇవాళ 40వ మహాసభని 3 రోజులు కూడా రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. అనేక మంది కార్యకర్తలు కష్టాలు ఓర్చి పార్టీని జెండా పట్టుకొని అనేక సార్లు అధికారంలో తీసుకోవడం జరిగింది. అందులో యలమంచిలి నియోజకవర్గాన్ని కూడా 5 సార్లు ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. మరి అదేవిధంగా ఒకసారి 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి పట్టం కట్టాం. మనందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా కొనసాగుతున్నాం. మీరందరూ కూడా నాకు కూడా సహాయ సహకారాలు అందించి 4 సంవత్సరాల్లో కూడా నాకు చాలా చేదోడుగా వాదోడి ఉండి పార్టీని బలోపేతానికి కృషి చేశారు. మరి ఇదేమైనా సరే మీకు తెలుసు, 4 సంవత్సరాల్లో కూడా అనేకమైన కష్టాలు పడ్డాం. ఈవేళ సుమారు మనము 50,000 మెజార్టీతో మనం గెలిపించడం జరిగింది. మరి ఈవేళ మనం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకున్నాం. గత 8 నెలల్లో 9 నెలల్లో కూడా అనేకమైన కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఒక నరకాసురుడైన ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి పాల్గొనాలని మనం అందరం పవన్ కళ్యాణ్ గారు అవనండి, మోడీ గారు అవనండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఎన్డీఏ ప్రభుత్వం తేవడం జరిగింది. మన అధికారం ఉన్నాం కాబట్టి అధికారులు అనేకమైన పదవులు ఉంటాయి. ఇంకా రాష్ట్ర కార్యవర్గంలో పదవులు ఉంటాయి, జిల్లా కార్యవర్గంలో పదవులు ఉంటాయి, నియోజకవర్గ కార్యవర్గంలో పదవులు ఉంటాయి, మండల కార్యవర్గంలో పదవులు ఉంటాయి. ఇవన్నింటినీ కూడా సరిచేసి తగు ప్రాధాన్యత ఇస్తాం. ఎవరు కూడా నిరాశ చెందొద్దు. ఒక టైం అప్పుడు ఒకరికి వస్తుంది కాబట్టి మనం అందరూ సపోర్ట్ చేస్తేనే పార్టీ ఉంటుంది. కాబట్టి చిన్న ఏమైనా మనలో మనకి పొరపాట్లు ఉన్నా సరే మనం అందరూ కుటుంబ సభ్యులమే. దీన్ని అర్థం చేసుకొని పార్టీకి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని మిమ్మల్ని కోరుతూ 2024 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కేటాయిస్తే సుమారు 57 మెజార్టీతో గెలుపడం జరిగింది. ఉమ్మడి కూటమిల మధ్య ఫార్ములా ప్రకారం కేటాయించిన నిధులు కానీ కేటాయించిన పనులు కానీ పూర్తిగా ఇక్కడ విఫలమైందని అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే యలమంచిలి నియోజకవర్గంలో అధికారులు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కలెక్టర్, సిసి, ఎంఆర్ఓ, ఎండిఓ, విఆర్ఓ కానీ పూర్తిగా ప్రతిపక్షం కంటే దారుణంగా మా నాయకులను కార్యకర్తలను విలువ లేకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పారు సమస్యలు, ఇవన్నీ కూడా కాపీ తీసి మరి రాష్ట్ర పార్టీకి పంపడం జరుగుతుంది. మీ తాలూకా సమస్యలు చాలా ఉన్నాయి, నా దృష్టికి చాలా వస్తున్నాయి. అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆందోళన చెందకండి. ఎందువల్లంటే మనం ఒక పార్టీ అయితే మనం వెంటనే చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక పార్టీ కాదు, 3 పార్టీల కూటమి. దాని గురించి మీరు వెంటనే ఏది కూడా నిర్ణయాలు చేయకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.